హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం. దిస్ ఇస్ సంగీతిక అండ్ మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ శ్రీనివాస్ రెడ్డి గారు. సో ఆయన ఇక్కడ ఆల్రెడీ అడ్వకేట్ అయినప్పటికీ కూడా అమెరికాలో మళ్ళీ లా కోర్సెస్ చేస్తూ లా గురించి ఇంకా నిశ్చితంగా తెలుసుకుంటున్నారు. అండ్ యుఎస్ లో మన వాళ్ళకి ఎన్ఆర్ఐస్ కి సంబంధించిన ఇష్యూస్ అన్ని కూడా వీసా ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇంకా ఎన్ఆర్ఐస్ కి సంబంధించిన అన్ని ఇష్యూస్ పరంగా కూడా లీగల్ గా ఏమైనా హెల్ప్ కావాలంటే ఆయన చేస్తా వస్తున్నారు. సో మన ద్వారా టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం కూడా ఆయనకి ఒక మంచి ప్లాట్ఫామ్ అయిపోయింది. సో మీతో డైరెక్ట్ గా కమ్యూనికేట్ చేస్తున్నారు. సో అంటే మంచి ఒపీనియన్ తో ఆయన ఇంత టైం తీసుకొని మన కోసం కేటాయిస్తున్నారు. సో ఫర్ దట్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ అండి. వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు? వెరీ గుడ్ ఈవినింగ్ మాకు, గుడ్ మార్నింగ్ మీకు. బాగున్నామండి. సో ఇప్పుడు ఎక్కువ ట్రంప్ ఒక బర్త్ సిటిజన్షిప్ పైన ఈ ఇయర్ జనవరి 2025 ఆయన ఒక బిల్ పాస్ చేశారు కదా, బిల్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక ప్రకటన చేశారు. లైక్ నేను ఈ బర్త్ సిటిజన్షిప్ ని అనేది క్యాన్సిల్ చేసేస్తున్నా. సో ఈ దేశంలో, నా దేశంలో వేరే దేశస్తులు వచ్చి గనక ఇక్కడ పిల్లల్ని కంటే వాళ్ళకి ఇప్పటి వరకు బర్త్ రైట్ ఇస్తూ వచ్చాము, కానీ ఇప్పటి నుంచి ఆ బర్త్ రైట్ అనేది ఉండదు. సో బర్త్ సిటిజన్షిప్ అనేది తీసేసేయాలి కంప్లీట్ గా. సో ఎవరో వేరే దేశస్తులకి ఇక్కడ ఎందుకు సిటిజన్షిప్ ఇవ్వడం అన్నట్టుగా ఆయన కరాఖండిగా చెప్పడం జరిగింది. సో అప్పుడు హైకోర్టులోనో అక్కడ ఫెడరల్ కోర్టులో వేస్తే ఆ కోర్టు తిరస్కరించడం కూడా జరిగింది. మరి ఇప్పుడు ఆ కేసు ఎంత వరకు వచ్చింది? ఆ సిటిజన్షిప్ రైట్ గురించి, బర్త్ రైట్ సిటిజన్షిప్ గురించి ఆయన ఇప్పుడు ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఎదుర్కొంటున్నారు అక్కడ? సో ముందుగా జనవరి 2025 సో ట్రంప్ ఒక చిన్న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేయడం జరిగిందండి. అంటే దట్స్ కాల్డ్ ప్రెసిడెన్షియల్ కమాండ్ అని చెప్పొచ్చు. ఏమని చెప్తున్నారంటే ఎవరెవరు అన్డాక్యుమెంట్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కానీ లేకపోతే H1B హోల్డర్స్, అంటే నార్మల్ ఇమిగ్రేషన్ వీసా మీద అమెరికాకు వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళకు ఒకవేళ ఇక్కడ పిల్లలు పుడితే వాళ్ళందరూ సిటిజన్స్ కారు అని చెప్పారు. సో దాని ద్వారా ఎంతో మంది సో యూజువల్ గా భారతీయులు కానీ సో ఒక కళ్ళతో వచ్చింటాం, అమెరికన్ డ్రీమ్ కోసం ఇక్కడికి వచ్చాం, వాళ్ళు ఇక్కడ వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడ పుట్టానుకో, సో ఓకే దేర్ ఆర్ సమ్ బెనిఫిట్స్, ఇక్కడ వాళ్ళు కూడా అమెరికన్ డ్రీమ్ ని చేయొచ్చు అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడ పిల్లల్ని గడడం కానీ లేకపోతే పిల్లల ఫ్యామిలీని ఇక్కడే పోషించాలనుకోవడం కానీ ఇవన్నీ చేసేవాళ్ళు. సో దీని ద్వారా సో ట్రంప్ చేసిన ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఈ కళలన్నీ నాశనం అయిపోతాయండి. సో ఎందుకు అయిపోతాయి అంటే ఇంకా వాళ్ళ ఫ్యూచర్ లో ఎప్పుడే కానీ యుఎస్ సిటిజన్షిప్ రాదు. ఇప్పుడు ప్రస్తుతం గ్రీన్ కార్డ్ రావాలంటే కూడా మినిమం 30-40 ఇయర్స్ పడేటట్టు టైం పట్టేటట్టుంది. ఇంకా ఇది కాక లేకపోతే ఇంకా వాళ్ళ జీవితకాలం అనుకున్నా కానీ వీళ్ళకి సిటిజన్షిప్ రాదు. ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే అమెండ్మెంట్ నెంబర్ 14 క్లియర్ గా చెప్తుందండి. ఏమని చెప్తుందంటే ఆల్ ద పర్సన్స్ బోర్న్ ఆర్ న్యాచురలైజ్డ్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆర్ సబ్జెక్ట్ టు ద జ్యూరిస్డిక్షన్ దేర్ ఆఫ్ ఆర్ ద సిటిజన్స్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ అంటారు. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఈ నేలలో ఎవరెవరు పుడతారో వాళ్ళందరూ యుఎస్ సిటిజన్స్ అని చెప్తారు. వాళ్ళు దే ఆర్ ద న్యాచురలైజ్డ్ యుఎస్ సిటిజన్స్ అని చెప్తున్నారు. ఇప్పుడు అంటే కొన్ని దేశాలు ఏం చేస్తారంటే కొన్ని దేశాలు బంధుత్వం ద్వారా నువ్వు వాళ్ళ సిటిజన్షిప్ తీసుకోవచ్చు, కానీ అమెరికాలో కొన్ని దేశాలు ఉంటాయి. అంటే అమెరికాలో జస్ట్ సాయిల్ అనేది ఒకటి వాడతారు. అంటే ఈ నేల మీద, అంటే ఈ బార్డర్ లో ఎవరెవరు పుడతారు వాళ్ళందరూ అమెరికన్ సిటిజన్స్ అని. ఇక్కడ ఏమైందంటే ట్రంప్ ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఎవరే కానీ ఇక్కడ పుట్టినా కానీ వాళ్ళందరూ సిటిజన్స్ కాలేరు అని చెప్తారు. సో దీనికి అందరికీ మొదటి కారణం ఏంటంటే మనము 1898 లో ఒక చిన్న కేసు జరిగిందండి. ఏంటంటే శాన్ ఫ్రాన్సిస్కోలో ఈ వాన్ కిమ్ ఆర్క్ అనే వ్యక్తి సో పుట్టాడు. సో శాన్ ఫ్రాన్సిస్కోలో పుట్టినప్పుడు అతను చైనాకు సంబంధించిన వ్యక్తి. వాళ్ళ పేరెంట్స్ తో కలిసి చైనాకి వెళ్ళిపోయి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు బార్డర్ లో పోలీసులు ఆపేస్తారు. సో మీరు యుఎస్ సిటిజన్ కాదు అని. అప్పుడు కోర్టుకి ఈ కేసు తీసుకెళ్తారు. లేదు మేము ఇక్కడే పుట్టాము కదా, అకార్డింగ్ టు ద అమెండ్మెంట్ నెంబర్ 14 మేము ఇక్కడే సిటిజన్స్ కదా అని చెప్తుంది. సో కోర్టు కూడా అప్పుడు క్లియర్ గా చదువుతుంది, కాదు ఇక్కడ పుడితే వాళ్ళు సిటిజన్ అయిపోతారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీరు ఏ దేశస్తులైనా కానీ, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కానీ లేకపోతే మీరు ఇమిగ్రెంట్ వీసా మీద ఉన్నా కానీ, H1B మీద కానీ, స్టూడెంట్ వీసా మీద కానీ, ఏ వీసా మీద ఉన్నా కానీ మీరు ఇక్కడ ఒకవేళ పుట్టిన తర్వాత మీరు సిటిజన్స్ అయిపోతారని చెప్తారు. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏమైందంటే ఈ జనవరి 2025 ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత కొంతమంది
కోర్టుకి వెళ్ళడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ 3 డిస్ట్రిక్ట్ జడ్జెస్ దగ్గరికి వెళ్ళడం, అంటే ఫెడరల్ జడ్జెస్ దగ్గరికి వెళ్ళడం. వాళ్ళు ఏం చేశారు, నేషన్ వైడ్ ఇంజెక్షన్ అనేది ఇచ్చారు. ఈ నేషన్ వైడ్ ఇంజెక్షన్ అనేది చాలా తక్కువ సందర్భాల్లో యూజ్ చేస్తారండి. సో ఇది ఎప్పుడంటే ఎక్స్ట్రీమ్ అన్కాన్స్టిట్యూషన్ మొత్తం మన యుఎస్ అంతా ఎఫెక్ట్ అవుతుంది అనుకున్న టైంలో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ సెవిష్ టర్మినేషన్ ఇష్యూస్ కూడా అది నేషన్ వైడ్ ఎఫెక్ట్ అవుతుంది, కానీ దానికి నేషన్ వైడ్ ఇంజెక్షన్ ఇవ్వలేదు. ఎందుకంటే ఇట్ హాస్ నాట్ బీన్ రిటర్న్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ లో, ఎక్కడ కానీ రాయలేదు. ఆ బిల్ ఆఫ్ రైట్స్ కూడా వైలేట్ కాలేదు, కాబట్టి నేషన్ వైడ్ ఇంజెక్షన్ ఇవ్వలేదు. కానీ ఇది క్లియర్ గా కాన్స్టిట్యూషన్ లో రాసి ఇచ్చారు, ఏంటంటే మీరు ఇక్కడ పుడితే మీరు సిటిజన్స్ అయిపోతారని. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే నేషన్ వైడ్ ఇంజెక్షన్ రావడం వల్ల ఒక చిన్న జడ్జి ఎక్కడైనా కానీ ఒక ఫెడరల్ జడ్జి ఇస్తే అది ఆల్ ఓవర్ యుఎస్ఏకి వర్తింపు వస్తుంది. సో దానివల్ల చాలా ట్రబుల్ అయిపోతాడు కదా. సో దానివల్ల నేను ఏ ఆర్డర్ ని పాస్ చేయలేకపోతాను అనుకుని తను భయపడుతున్నాడు. తను ఇప్పుడు ఏం చేశాడంటే యుఎస్ సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్ళాడు. యుఎస్ సుప్రీంకోర్టు దేని మీద అప్పీల్కి వెళ్ళాడంటే, నార్మల్ గా అందరూ ఏం చేస్తారు, ఈ సబ్జెక్ట్ అంటే ఏంటండి, బర్త్ రేట్ సిటిజన్షిప్ మీద అతను సుప్రీంకోర్టుకి వెళ్ళాడు, కానీ అతను దాని మీద వెళ్ళలేదు. నేషన్ వైడ్ ఇంజెక్షన్ అనేది ఫెడరల్ జడ్జెస్ ఇవ్వకూడదు, ఇది జుడిషియల్ ఓవర్ రీచ్, ఇలానే ఎగ్జిక్యూటివ్ పవర్ ని ఛాలెంజ్ చేస్తున్నట్టు ఉంది అని దాని మీద వెళ్ళాడు. దీని ద్వారా ఏమైతుందంటే, అంటే సింపుల్ గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాలిఫోర్నియా కోర్టు ఇంజెక్షన్ ఇచ్చింది అనుకోండి, టెక్సస్ కోర్టు ఇంజెక్షన్ ఇవ్వలేదు. ఇప్పుడు మీరు కాలిఫోర్నియాలో మీ పేరెంట్స్ రెసిడెంట్ అనుకోండి, మీరు యుఎస్ సిటిజన్ అవుతారు. టెక్సస్ కోర్టు ఇవ్వలేదు కాబట్టి మీరు నాన్ సిటిజన్ అయిపోతారు. దీనివల్ల కంప్లీట్ గా కేఓస్ అయిపోతుంది. అంటే ఏం చేయాలో అర్థం కాదు కదా ఎవరికే కానీ. అంటే ఎక్కడ పుట్టడం కూడా జస్ట్ ఒక 2-3 మైల్స్ లో డిఫరెన్స్ లో పుట్టినా కానీ మీరు సిటిజన్ కాలే, సిటిజన్ అయిపోతారు మీరు. సో దీనివల్ల టోటల్ కేఓస్ కంప్లీట్ గా ఏం చేయాలో కూడా తెలియడం లేదు. సో ఇప్పుడు కూడా సుప్రీంకోర్టు కూడా సో ఓకే మేము నేషన్ వైడ్ ఇంజెక్షన్ మీద మేము దాన్ని అప్పీల్ చేస్తున్నాము, అంటే కైండ్ ఆఫ్ అప్పీల్ చేస్తున్నట్టే దాని మీద క్వశ్చన్స్ చేస్తున్నారు ట్రంప్ గవర్నమెంట్ ని. సో ఇది ఎందుకు ఇవ్వకూడదు నేషన్ వైడ్ ఇంజెక్షన్ అనేది, ఒకవేళ మేము ఇది ఇస్తే, ఒకవేళ నేషన్ వైడ్ ఇంజెక్షన్ అనేది తీసేసిన తర్వాత మీరు ఏం చేస్తారు, ఇప్పుడు టెక్సస్ కోర్టులో మళ్ళీ మీరు కేసు ఫైల్ చేస్తారు. టెక్సస్ కోర్టులో ఫైల్ చేసి అక్కడ ఇంజెక్షన్ ఇవ్వరు. ఇంజెక్షన్ ఇవ్వకపోతే మీ పరిస్థితి ఏమైపోతుంది, మీరు సిటిజన్ కాలేరు. సో అట్లనే ఇక్కడ ఇంకొక దాని ద్వారా ఏమవుతుంది అంటే, నేషన్ వైడ్ ఇంజెక్షన్ అనేది కూడా ఇప్పుడు నార్మల్గా ఈ ఫెడరల్ డిస్ట్రిక్ట్స్ అనేది ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు 3-4 జిల్లాలు కలిసి ఒక చోటు ఉంటాయి. ఒక చోటకి వాళ్ళు అక్కడ కేసు ఫైల్ చేసుకోవాలి. ఒకే స్టేట్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనుండే ఇండియానా స్టేట్ లో 2 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, 2, ఒకటి నార్త్ ఒకటి సౌత్. ఇప్పుడు ఒకేలా ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నలాగా సివిల్ టర్మినేషన్ ఇష్యూలో ఒక జడ్జి ఇచ్చారు, ఒక జడ్జి ఇవ్వలేదంట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనుండే జడ్జి ఇచ్చి అవతల ఉండే జడ్జి ఇవ్వకపోయినా అనుకో, ఇతను సిటిజన్ కాదు, ఇతను సిటిజన్ అయిపోతాడు. ఇప్పుడు నార్థన్ డిస్ట్రిక్ట్ లో మీరు సిటిజన్ అయిపోతారు, ఇక్కడ అంటే ఎక్కడ పుట్టాలి అనేది కూడా వాళ్ళు డిసైడ్ అయిపోతారు. అంటే వల్ల కూడా ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే, ఇప్పుడు ఫ్యూచర్ లో ఏమైతుందంటే మీ పేరెంట్స్ ఎక్కడ రెసిడెన్స్, మీరు పుట్టిన హాస్పిటల్ ఏంటి, మీరు పుట్టిన టైం జోన్ ఏంటి, ఇవన్నీ డిఫర్ అయిపోతూ వస్తాయి. సో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సో చికాగోలో ఇప్పుడు రెంట్ కోర్ట్స్ ఒకవేళ ఇచ్చినా గానీ వేరే గాంక కోర్ట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇండియానా రెసిడెంట్ అంటే, సో నేను ఇక్కడ అర్జెంట్ గా వెళ్ళేసి చికాగో కోర్టు ఆల్రెడీ ఇంజెక్షన్ ఇచ్చింది కాబట్టి నేను అక్కడికి పోయి నేను నా భార్యను తీసుకొని ప్రశ్నించడానికి తీసుకెళ్తాను. సో అక్కడ ఒకవేళ నేను ఇండియానా రెసిడెంట్స్ కాబట్టి నాకు అక్కడ సిటిజన్షిప్ ఇవ్వరు, అంటే నా పిల్లడికి కానీ నా పాపకు కానీ. సో ఇలా కంప్లీట్ గా కేఓస్ అయిపోతుంది. సో దీని ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అండి, ఇప్పుడు సో ఇలా ఓవర్ రీచ్ అంటే ప్రెసిడెన్షియల్ ఓవర్ రీచ్ జరిగినప్పుడు తప్పకుండా కోర్ట్స్ అనేది వచ్చేసి దాన్ని కట్టడి చేస్తుంది అనే దానికి నిదర్శనం ఇదే అండి. సో ఇది ఇంకొకటి కూడా మనము డిస్కస్ చేయాల్సింది ఏంటంటే, ఈ నేషన్ వైడ్ ఇంజెక్షన్స్ అనేది ముందు ఎప్పుడన్నా వాడారా అని. సో మీరు ఒబామా గవర్నమెంట్ లో నార్మల్ గా ఎన్విరాన్మెంటల్ ఇష్యూ దాని మీద కానీ, లేకపోతే ఒబామా కేర్ గురించి కానీ, లేకపోతే వివిధ సందర్భాల్లో ఈ నేషన్ వైడ్ ఇంజెక్షన్స్ అనేది వాడారండి. అప్పుడు ఏం చేశారు, అప్పుడున్న రిపబ్లికన్స్ దీన్ని అప్పీల్ చేశారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, ఓ ఈ నేషన్ వైడ్ ఇంజెక్షన్స్ ఇవ్వాలి అని. కానీ ఇప్పుడు వీళ్ళకి ఇచ్చే కొద్దీ వీళ్ళు ఫీల్ అయిపోతుంది. సో ఇప్పుడు అంటే సుప్రీం కోర్ట్ ని బర్త్ రైట్ సిటిజన్షిప్ గురించి అడగలేదు అసలు ట్రంప్ వెళ్ళి, ఇక్కడ అడగడం లేదు. సో ఇది కాన్ఫ్లిక్ట్ అయిపోయింది అంటే, ఎందుకంటే ఒక స్టేట్ లో అయితే తను నెగ్గించుకోవచ్చనా ఏంటి ఆయన స్ట్రాటజీ? యూజువల్ గా ఇక్కడ కంప్లీట్ గా బ్లూ స్టేట్స్, రెడ్ స్టేట్స్ అని ఉంటాయండి. ఇప్పుడు యూజువల్ గా బ్లూ స్టేట్స్ మెంట్ ఫర్ ద డెమోక్రాట్స్ అండ్ రెడ్ స్టేట్స్ మెంట్ ఫర్ ద ట్రంప్ అని. సో రిపబ్లికన్స్. ఇప్పుడు మనం లాస్ట్ టైం డిస్కస్ చేసాం, ఇప్పుడు సెవిష్ టర్మినేషన్ ఇష్యూలో ఎందుకు మీరు ఇండియానా కోర్ట్ ఎందుకు అగేన్స్ట్ గా ఇచ్చింది అనుకుంటే, సో ఇండియానా స్టేట్ అనేది రెడ్ స్టేట్ అండి, ఇట్స్ కంప్లీట్లీ ఆఫ్ ద రిపబ్లికన్స్.
ఓకే. సో ఇక్కడ ఇక్కడ ఒక థాట్ ప్రాసెస్ కూడా రిపబ్లికన్స్ కి సపోర్టివ్ గా ఉంటారు జడ్జెస్ కూడా. అంటే సపోర్టివ్ కానీ దట్స్ ఆర్ మెంట్ ఫర్. సో రైట్. వాళ్ళ ఐడియాలజీ కానీ అది కంప్లీట్ గా వాళ్ళకి అట్లా. సో మనం ఇండియాలో కూడా చాలా మందిని మనము సో బ్లేమ్ చేస్తుంటాం. అంటే సో మీరు వాళ్ళకి వాళ్ళు అపాయింట్ చేశారు కాబట్టి మీరు వాళ్ళకి డెసిషన్ ఇస్తున్నారు. అవును. సో అవును. చాలా మంది జడ్జెస్ మీద ఎక్యువేషన్స్ చేస్తున్నారు. అంటే డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గానీ దట్ ఈస్ ద రీజన్ అండి. యాహ్! సో అంటే మనం బ్లేమ్ చేయకూడదు జడ్జెస్. బట్ సో అక్కడ అంటే వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ కానీ వాళ్ళు తీసుకున్న అపాయింటీ కానీ సో దాని ద్వారా వస్తుంటది ఇక్కడ. రైట్. అసలు ఎందుకు ట్రంప్ ఈ డెసిషన్ తీసుకున్నారు అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు ఆల్రెడీ ఆయన ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అందరినీ పంపించేస్తున్నారు. అంటే చాలా స్ట్రిక్ట్ గా ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ లో చెప్పినట్టుగా అవన్నీ చేసుకుంటూ ఒకటొకటే వస్తున్నారనమాట. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని తరిమి కొడతామని అన్నారు. కానీ ఆల్రెడీ ఆ స్టేట్ ఫామ్ అయిందే ఇమిగ్రెంట్స్ తోటి. సో వలసలు వచ్చి అక్కడ స్థిరపడ్డ వాళ్ళకి అక్కడికి వచ్చిన వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వను అనడానికి ఒక ప్రెసిడెంట్ ఎందుకు అలా ఆలోచిస్తారు అనుకుంటున్నారు మీరు? సో యూజువల్ గా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఈ బర్త్ టూరిజం అనేది చాలా విపరీతంగా పెరిగిపోయిందండి. ఈ యూజువల్ గా మామూలుగా బయట వాళ్ళందరూ ఏం చేస్తారంటే టూరిస్ట్ వీసా మీద ఈవెన్ నేను చాలా మంది విన్నాను. అంటే నేను కూడా చూడడమే, నేను ఏదో ఆన్లైన్ లో చూడడమే. సో టూరిస్ట్ వీసా మీద వచ్చి ప్రెగ్నెన్సీతో వస్తారండి అమెరికాకి. ఇక్కడ ఏం ఓకే. చేస్తారు, ఇక్కడ ప్రసవించిన తర్వాత ఆ బాబు యుఎస్ సిటిజన్ అయిపోయి మళ్ళీ ఇండియాకి తీసుకెళ్తారు. అవును. సో సో ఇలాంటి ఒక చిన్న చిన్న తప్పులు చేయడం వల్లనే ఇతను ఈ ఎఫెక్ట్ తీసుకున్నాడని నేను అనుకుంటున్నాను. ఈ బర్త్ టూరిజం అనేది కంప్లీట్ గా రిమూవ్ చేయాలి అని. ఇప్పుడు అంటే అక్కడ irrespective పుట్టిన ఏ వాళ్ళు visa అక్కడే మీద ఉండకుండా ఇండియాకి వచ్చేస్తున్నారు కాబట్టి ఇలాంటి యాక్షన్ తీసుకున్నారంట. అట్లని కాదు, ఓన్లీ ఇక్కడ సిటిజన్షిప్ కోసం వీళ్ళు ఇక్కడికి వచ్చేసి ప్రెగ్నెన్సీ ప్రసవించుకొని మళ్ళీ ఇండియాకి వెళ్ళిపోతున్నారు. ఓకే. మళ్ళీ వాళ్ళు కావాలనుకున్నప్పుడు నాకు సిటిజన్షిప్ ఉందని చెప్పి వస్తున్నారు. అంతే. 18 ఇయర్స్ తర్వాత 18 ఇయర్స్ లోపు వాళ్ళు డిసైడ్ కావచ్చు. 18 ఇయర్స్ తర్వాత మళ్ళీ అమెరికాకి వచ్చి సెటిల్ అయిపోతారు. ట్రూ. సో ఇది అంటే దీని ద్వారా జెన్యున్ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారండి. అంటే జెన్యున్ గా ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ H1B హోల్డర్స్ కానీ ఇప్పుడు గ్రీన్ కార్డులు ఉండే వాళ్ళు కానీ వీళ్ళందరూ చాలా ఇబ్బంది పడిపోతున్నారు. సో దీని ద్వారా అంటే ఇట్లాంటి చిన్న చిన్న చేసే తప్పుల వల్ల సో వీళ్ళంతా లార్జర్ మీద ఎఫెక్ట్ అవుతుంది. అట్లనే ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అంటే వాళ్ళు బార్డర్ క్రాస్ చేసి వచ్చారా లేకపోతే డాక్యుమెంట్స్ ఉందా, ఏ డాక్యుమెంట్స్ ఉందా, వాళ్ళు సో టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దెమ్ ఇప్పుడు ఒకేలా వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడ ఒకేలా పుడితే వాళ్ళు కూడా సిటిజన్స్ అయిపోతారు. ఓకే. అంటే ఆ జస్ట్ సాలీ అనేది ఆ లీగల్ టర్మ్ అండి దానికి. ఓకే. సో ఇది వరకు ఏమన్నా ఒక రూల్ ఉండేదా అండి? ఇప్పుడు కొన్ని కంట్రీస్ లో లైక్ ఇటలీ అలాంటి కంట్రీస్ లో 8 ఇయర్స్ మినిమం స్టే చేసి ఉండాలి పేరెంట్స్. ఎవరో ఒకరు దాంట్లో సిటిజన్ అయ్యి ఉండాలి. వాళ్ళకే బర్త్ రైట్ ఇస్తాము అని. సో ఇది వరకు ఈ బర్త్ రైట్ కి సంబంధించి అమెరికాలో ఎలాంటి రూల్ ఉండేది? సో అమెరికాలో ఇక్కడ కంప్లీట్ గా డిఫరెంట్ రూల్ అండి. ఇక్కడ మీరు ఈ నేల మీద మీరు పుడితే మీరు సిటిజన్స్ అయిపోతారు. మీ ఫాదర్ ఇల్లీగల్ గా వచ్చాడా, ఇల్లీగల్ గా వచ్చారా, మీ ఫాదర్ వీసా ఏంటి, మీ అమ్మ సిటిజన్ అనేది ఎక్కడ ఉండదు. మీరు ఈ నేల మీద పుడితే మీరు ఇక్కడ పౌరులు అయిపోతారని దీని మీనింగ్. ఓకే. అంటే జస్ట్ టూరిస్ట్ లాగా వచ్చినప్పుడు కూడా డెలివరీ అయింది అనుకోండి అక్కడ సిటిజనేనా? సిటిజన్ అయిపోతారు. ఆ బాబు సిటిజన్ అయిపోతారు. సో మళ్ళీ ఏం చేస్తారంటే 18 ఇయర్స్ తర్వాత వాళ్ళ పేరెంట్స్ కి తను స్పాన్సర్ చేస్తారు. స్పాన్సర్ చేసి ఇక్కడ తీసుకుని వస్తారు. అంటే అది యూజువల్ గా అది ఎప్పుడూ లేండి, అది 20 ఏళ్ల తర్వాత జరిగేది కాబట్టి సో వి కాంట్ బి ష్యూర్. బట్ అట్లీస్ట్ వాళ్ళకైతే అక్కడ సిటిజన్షిప్ ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, చాలా మందికి ఇది డౌట్ ఉంటుంది. ఇప్పుడు అమెరికాలో సిటిజన్షిప్ ఉన్న వాళ్ళకి ఇండియాలో సిటిజన్షిప్ ఉంటుందా ఉండదా? సిటిజన్షిప్ ఉండదండి, తీసుకోలేరు. సో వాళ్ళు అక్కడ సిటిజన్ ఎక్కడ పెరిగినా కూడా అక్కడ ఓవర్సీస్ సిటిజన్షిప్ అనేది తీసుకుంటారు. ఇండియాలో ఓవర్సీస్ సిటిజన్షిప్ అనేది అది 18 ఇయర్స్ లోపు వాళ్ళు డిసైడ్ అయిపోతారు. యూజువల్ గా మన ఇండియా డ్యూయల్ సిటిజన్షిప్ ని యాక్సెప్ట్ చేయదు. సో యూజువల్ గా యుఎస్ఏ యాక్సెప్ట్ చేస్తుంది, ఇండియా యాక్సెప్ట్ చేయదు. ఓకే. సో అప్పుడు ఏం చేస్తారంటే 18 ఇయర్స్ లోపు వాళ్ళకి డిసైడ్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది ఆ పిల్లకి. అంటే సో నేను ఇండియన్ తీసుకోవాలా లేకపోతే అమెరికన్ తీసుకోవాలా అనుకోండి. సో దాని తర్వాత ఏం చేస్తాను, 18 ఇయర్స్ తర్వాత ఆ ఓవర్సీస్ ఇండియన్ సిటిజన్షిప్ రిమూవ్ చేసుకుని యుఎస్ సిటిజన్షిప్ తీసేసుకుంటారు. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ సో యూజువల్ గా ఇప్పుడు ఒకేలా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సో నేషన్ వైడ్ సిటిజన్షిప్ ని రిమూవ్ చేస్తే మాత్రం ఇట్ విల్ బి కంప్లీట్లీ కేఓస్ అండి.
సో అంటే ఎక్కడ పుడతామో ఎవరికి తెలీదు. వాళ్ళు సిటిజన్ అయితారా లేదా అని తెలీదు. ఇక్కడ దీని ద్వారా ఏమైపోతదంటే కంప్లీట్‌గా ఒక్కొక్కరెళ్లి కోర్ట్‌లో కేస్ ఫైల్ చేసుకుంటాడాలి. ఎందుకంటే ఒక్కొక్కరిది డిఫరెంట్ ఫ్యాక్ట్స్ ఉంటాయి గదా! ఇప్పుడు ఫర్ అవును. ఎగ్జాంపుల్ ఇప్పుడు నా బాబు ఒక టైమింగ్‌లో పుట్టింటారు. ఒక ప్లేస్‌లో పుట్టింటారు. సో ఇంకొకరు సేమ్ వేరే డిస్ట్రిక్ట్‌లో పుట్టింటారు. అంటే పక్కనున్న ప్లేస్‌లో పుట్టింటారు. అంటే నా 2 కలిపేసి నేను హైకోర్ట్‌లో అంటే ఇక్కడ ఫెడరల్ కోర్ట్‌లో ఫైల్ చేయలేను. నేను డిఫరెంట్‌గా డిఫరెంట్ మెంబర్స్ డిఫరెంట్ కోర్ట్‌లో కేసెస్ ఫైల్ చేయాలి. దీని ద్వారా విపరీతమైన కేసెస్ పెరిగిపోతాయి. అంటే ఎవరు పుట్టినా గాని పోయి కేస్ ఫైల్ చేసుకోవాలి. వాళ్ళ సిటిజన్‌షిప్ క్లెయిమ్ చేసుకోవాలి. అవును. సో ఇప్పుడు దానికి జ్యుడిషియరీ రెడీగా ఉందా లేదా అని కూడా ఒకసారి మనం ఆలోచించుకోవాలి. అంటే యూజువల్‌గా మనం జనరల్‌గా చూస్తుంటాం. అంటే విపరీతమైన కేసెస్ సో కోర్ట్‌లో ఉంటున్నాయి. పైల్ అప్ అయిపోతున్నాయి. ఆల్‌మోస్ట్ 20 ఏళ్ళు, 30 ఏళ్ళు నడుస్తున్నాయి. అంటే ఇలాంటి కేసెస్ అన్ని వచ్చినప్పుడు ఇంకా ఎన్ని సంవత్సరాలు ముందుకెళ్ళిపోతాయో ఒకసారి ఆలోచించుకోవాలి మనం కూడా. సో అవును. అందుకే ఈ నేషన్ వైడ్ ఇంజెక్షన్ అనేది అప్పీల్ చేయాలి అనేది యూఎస్ సుప్రీం కోర్ట్ కూడా చెప్తుందండి ఇండైరెక్ట్‌గా. రైట్. సో సో అలా ఇక్కడ చేస్తే మెయిన్‌గా ఇంకొక పాయింట్ అండి. ఇక్కడ మెయిన్‌గా మనం ఆలోచించాల్సింది ఏదేంటంటే, ఇది ఒక్కసారి ప్రెసిడెన్షియల్ పవర్‌ని ఇలా యూజ్ చేసినట్టు, అలానే కోర్ట్ అప్పీల్ చేస్తే మాత్రం ఫ్యూచర్‌లో విపరీతమైన లీగల్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మీరందరూ చూసింటారు. ఏలియన్స్ ఎనిమీస్ యాక్ట్ ఆఫ్ 1798 అనేది ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. ఈ వెనెజులన్ టెర్రరిస్ట్ గ్రూప్ ఆర్గనైజేషన్స్ కానీ, డ్రగ్ కార్టెల్స్ కానీ ఈ యాక్ట్ మీద ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళకి డ్యూ ప్రాసెస్ లేకుండా, కోర్ట్ ప్రొసీడింగ్స్ లేకుండా వాళ్ళని వెనెజులాకి పంపియాలి అనేది ఒక ప్లాన్‌లో ఉన్నాడు ట్రంప్. సో మీరందరూ న్యూస్‌లో చూసారు. ఈ విపరీతంగా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంతా డైరెక్ట్‌గా డిపోర్ట్ చేస్తున్నారు. నో డ్యూ ప్రాసెస్ లేకోకుండా. సో దీని వల్ల ఏమైతదంటే ఒకవేళ ఈ బర్త్ రైట్ సిటిజన్‌షిప్‌ని గాని కోర్ట్ గనక ఒకవేళ అప్పీల్ చేస్తే మాత్రము సో నెక్స్ట్ వచ్చే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్‌నంతా కోర్ట్ దాన్ని స్టాప్ చేయలేదు. సో దాని వల్ల ఈ ప్రెసిడెన్షియల్ పవర్ అనేది కంప్లీట్‌గా ఓవర్ రీచ్ చేస్తారండి. ఇది ప్రాబ్లమ్ ఇక్కడ మనకి. రైట్. యూజువల్‌గా మనం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏలియన్స్ ఆఫ్ ఎనిమీస్ యాక్ట్ అనేది ఎప్పుడు వాడతారు అంటే ఓన్లీ వార్ టైమ్ సిట్యుయేషన్స్‌లో వాడతారు. ఈ దేశం పుట్టిన తర్వాత అంటే యూఎస్ ఫార్మ్ అయిపోయిన తర్వాత 3 సిట్యుయేషన్స్‌లో ఈ ఏలియన్స్ ఆఫ్ ఎనిమీస్ యాక్ట్ ప్రెసిడెంట్ వాడాడు. అదెప్పుడు సో వార్ ఆఫ్ అంటే 1817లో కానీ లేకపోతే వరల్డ్ వార్ 1లో కానీ వరల్డ్ వార్ 2లో కానీ ఈ 3 సిట్యుయేషన్స్‌లోనే వాడారు. ఇప్పుడు అమెరికాకి ఎక్కడే గాని వార్ కైండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ లేదు. కానీ అది వాడుతున్నారు. అంటే ఏ రీజన్ మీద వాడుతున్నారు? ఇన్వేషన్ ఆఫ్ ద ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ టు ద కంట్రీ. అంటే ఇన్వేషన్ ఆఫ్ ద జస్టిస్ కానీ, ఇలా ఇన్వేషన్ టు ద ఎనిమీస్ టు దిస్ కంట్రీ దాని మీద వాడుతున్నారు. ఒకవేళ దాని మీద ఫర్ ఎగ్జాంపుల్ ఏమైపోతదంటే బై మిస్టేక్‌లో కూడా మనల్ని కూడా డిపోర్ట్ చేసే రైట్స్ తనకొచ్చేస్తాయి. అది ప్రాబ్లమ్. సో చాలా మంది ప్రొఫెసర్స్ కానీ సో అలానే అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్స్ వాళ్ళు కానీ దీని మీదే క్వెషన్ చేస్తున్నారు. మీరు ఒకేలా డ్యూ ప్రాసెస్ ఫాలో కాకోకుండా బై మిస్టేక్‌లో మీరు వాళ్ళందరినీ డిపోర్ట్ చేస్తారు అంటే సో చాలా మంది ఇన్నోసెంట్స్ కూడా దీని ద్వారా డిపోర్ట్ అయిపోతారు. ఇక్కడ మెయిన్ కండిషన్ ఒకటి ఏంటంటే వీళ్ళు ఎలా ఐడెంటిఫై చేస్తున్నారంటే వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ అలానే టాటూస్ మీద వాళ్ళని డిపోర్ట్ చేస్తున్నారండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు టాటూ ఉందనుకోండి. ఇప్పుడు వెనెజులాకి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు మీ బాడీ మీ ఇష్టం. మీరు ఎలా టాటూ వేసుకోవచ్చు. సో ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అంటే ఈ డ్రగ్ కార్టెల్ ఆర్గనైజేషన్ ట్రాన్హోగా అని ఒకటేదో వెనెజులన్ ఆర్గనైజేషన్ ఉందండి. ఈ కంప్లీట్ క్రిమినల్ ఆర్గనైజేషన్. సో వాళ్ళందరూ సెపరేట్ గా ఒక టాటూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అది నచ్చి మీరు ఆ టాటూ వేసుకుని ఇక్కడ రోడ్ లో తిరుగుతాను అనుకో మిమ్మల్ని డిపోర్ట్ చేసి వెనెజులాకి పంపిస్తారు. మీరు ఇండియన్ సిటిజన్ అయినా మీరేం చేసుకోలేదు. క్రేజీ అసలు. అవును. ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటంటే దీని మీద కూడా చాలా మంది ఛాలెంజ్ చేశారండి. ఇక్కడ కూడా ప్రాబ్లమ్ అది. ఇప్పుడు 3 స్టేట్స్ దీన్ని ఆపేసిందండి. సో ఇది మీరు ఇలా యూజ్ చేయలేరు అని చెప్పింది. ఏలియన్ ఎనిమీస్ యాక్ట్ ఆఫ్ 1798 మీరు ఇప్పుడు వాడలేరు అని చెప్తారు. కానీ పెన్సిల్వేనియా కోర్ట్ ఏం చేసింది? దీన్ని వాడొచ్చు అని చెప్పింది. అరే! మళ్ళీ కాన్ఫ్లిక్ట్. సో మళ్ళీ కాన్ఫ్లిక్ట్. ఇక్కడ ఏమని చెప్తుంది? సో మీరు వాడండి. కానీ 3 కండిషన్స్ మీరు ఫాలో కావాలి. వాళ్ళకి 21 డే నోటీస్ ఇవ్వాలి. వాళ్ళ వెనెజులన్ లాంగ్వేజ్‌లో మిమ్మల్ని డిపోర్టేషన్ చేస్తామని ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. అలానే కోర్ట్‌కెళ్ళే రైట్ వాళ్ళకి ఇవ్వాలని చెప్తుంది. ఇక్కడ ఈ రైట్స్ అనేది లేకోకుండా ఆల్రెడీ 260 మెంబర్ వెనెజులన్స్‌ని వాళ్ళని డిపోర్ట్ చేసేసారు. ఏంటి వెనెజులన్ లాంగ్వేజ్‌లో చెప్పాలా? అంటే లైక్ వాళ్ళ కంట్రీ ఓన్ లాంగ్వేజ్‌లో వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఓహ్! అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు కూడా ఇప్పుడు ఇండియాలో కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు తెలుగు రాదు అంటే నాకు ఇంగ్లీష్ రాదండి. ఇప్పుడు నేను తెలుగు మనం రైతులు మామూలు వ్యవసాయ కూలీలు. ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు నాకు అర్థమయ్యే లాంగ్వేజ్ లో వాళ్ళు నాకు నోటీస్ ఇచ్చి వెళ్ళిపోవాలి. అది రూల్ అది ఎక్కడైనా.
ఓకే. సో నేను ఈ క్రైమ్ చేశాను, ఈ టైంలో నేను చేశాను అని నా లాంగ్వేజ్ తెలుగులో మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు యూజువల్‌గా ఈ వెనిజిలెన్స్‌కి నాకు తెలిసినంత దే డోంట్ నో ఇంగ్లీష్ అనుకుంటాను నాకు తెలిసి. అంటే వాళ్ళకి తెలిసినా కానీ లైక్ వాళ్ళ ఓన్ లాంగ్వేజ్‌లోనే వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసి వాళ్ళకి నోటీస్ ఇవ్వాలని. అది వాళ్ళ అధికారిక భాష చెప్పాలని ఉంది. అధికారిక భాషలో వాళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్‌లో వాళ్ళకు యూజువల్‌గా వాళ్ళు స్పానిష్ అనుకుంటా మాట్లాడేది. వాళ్ళకి స్పానిష్‌లో వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసి వాళ్ళకి డ్యూ ప్రాసెస్ ఫాలో అయ్యి తీసుకెళ్ళాలని. ఇక్కడ ఇంకొక ప్రాబ్లమ్ ఏంటంటే యూఎస్ సుప్రీం కోర్ట్ కూడా ఈ ప్రెసిడెన్షియల్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ని అప్పీల్ చేసింది. యూఎస్ సుప్రీం కోర్ట్ కూడా ఏలియన్స్ ఆఫ్ ఎనిమీస్ యాక్ట్ ఇప్పుడు వాడేయండి అని చెప్పేస్తుంది. అంటే ఏమని కండిషన్ పెట్టిందంటే డ్యూ ప్రాసెస్ అనేది ఫాలో కావాలి. అంటే విచ్ ఇస్ అ కోర్ కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్. అది ఫాలో అయిపోయి మీరు ఏలియన్స్ ఆఫ్ ఎనిమీస్ యాక్ట్ ద్వారా ఈ వెనిజులన్ గ్యాంగ్ మెంబర్స్ ని మీరు డిపోర్ట్ చేయండి అని చెప్తుంది. సో ఆ విషయంలో చెప్పింది కానీ బర్త్ కంట్రోల్ విషయంలో ఇప్పుడు తను మళ్ళీ అడిగారు కదా ప్రెసిడెన్షియల్ పవర్స్ ని యూజ్ చేయొచ్చు అని చెప్పి, దానికైతే ఏం ఆన్సర్ ఇవ్వలేదు ఇప్పటి వరకు. దానికైతే నిన్న ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. నిన్న కూడా పెద్ద కోర్టు సుముఖంగా లేదు. సో ఇది కంప్లీట్ గా కేఓస్ అయిపోతుంది. ఇది కంప్లీట్ గా మీరు కాన్స్టిట్యూషనల్ కోర్ ప్రిన్సిపల్స్ మీరు ఛాలెంజ్ చేయకోకుండా మీరు వచ్చే ఈ చిన్న చిన్న స్ట్రాటజీస్ ద్వారా మీరు చిన్న చిన్న లూప్ హోల్ ద్వారా చేస్తున్నారు అని కోర్టు కూడా అర్థం చేసుకొని కోర్టు కూడా అంటే అంత పెద్ద సుముఖంగా అయితే కనపడడం లేదండి నిన్న ప్రొసీడింగ్స్ ద్వారా. ఓకే. సో ఇది ఇలాగే ప్రొలాంగ్ అవ్వొచ్చా? తొందరగా దానిపైన యాక్షన్ తీసుకోవాలని ఏమన్నా ఉందా? ఎందుకంటే ప్రెసిడెంట్ డైరెక్ట్ గా డీల్ చేస్తున్నారు కాబట్టి అందులో. సో ఎన్ని రోజుల వరకు ఇది ప్రొలాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది? సో యూజువల్‌గా వి కాంట్ డిసైడ్ హౌ ద కోర్ట్స్ గోనా డిసైడ్ అండి ఈ విషయంలో. ఇక్కడ మెయిన్ ఇంకొక ప్రాబ్లమ్ ఏంటంటే అంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే యూజువల్‌గా కోర్టుకి ఏదైనా మనం ఫైల్ చేసినప్పుడు లీగల్ డాకెట్ ఆర్డర్ మీద అంటే మెయిన్ డాకెట్ ఆర్డర్ ఒకటి ఉంటది కదా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సో యూఎస్ కాన్స్టిట్యూషన్ అనేది ఒక డాకెట్ ఉంటది. దీని పేరు అంటే దేని మీద కేసు ఫైల్ చేస్తున్నామని. కానీ ఈ బర్త్ సిటిజన్షిప్ దాని మీద ట్రంప్ సో యూఎస్ సుప్రీం కోర్టుకి వెళ్ళినప్పుడు ఆ డాకెట్ ఆర్డర్ మీద ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఇక్కడ వీళ్ళు కాన్స్టిట్యూషన్ ప్రిన్సిపల్స్ మీద కోర్టుకి వెళ్తున్నారా లేకపోతే నేషన్ వైడ్ ఇంజెక్షన్స్ మీద కోర్టుకి వెళ్తున్నారా అని ఈ రెండు దాని మీద మెన్షన్ చేయకుండా వాళ్ళు కోర్టుకి వెళ్ళారు. సో హౌ ద కోర్ట్ కూడా డిసైడ్ అనేది ఇంకా మనకు అర్థం కావడం లేదు. సో వేచి చూడాలంటారు ఇంకా. వేచి చూడాలి యూజువల్ గా. సో మనమైతే దాని గురించి పెద్ద వరి కానవసరం లేదైతే నేను అనుకుంటున్నాను. సో అంటే దట్ వాస్ అ కోర్ ప్రిన్సిపల్ ఆఫ్ ద యుఎస్ కాన్స్టిట్యూషన్ అండి. అంటే ఎక్కడే కానీ ఇప్పుడు అమెండ్మెంట్స్ అనేది రిమూవ్ చేసినట్టు కానీ దాన్ని అమెండ్ చేసినట్టు కానీ ఎక్కడే కానీ మన సో ఈ దేశ హిస్టరీలో ఎక్కడ లేదు. సో ప్రస్తుతం కూడా ఉండకపోవచ్చు అనేది అయితే నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా చాలా చాలా ఇన్ఫర్మేటివ్ మెసేజ్ ఇది. ఎందుకంటే అంటే ఇప్పుడు ఆల్రెడీ అక్కడ మదర్స్ ఉండే ఉంటారు. సో వచ్చి నిజంగా అక్కడ సెటిల్ అయిపోవాలి అని ఆశలతో ఉన్న వాళ్ళు ఇంకెంతో మంది మన ఇండియన్స్. సో వాళ్ళందరికీ ఇది ఒక మంచి ఇన్ఫర్మేషన్ అని ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ తో మా ముందుకు మళ్ళీ వస్తుండాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.